రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ జేఏసీ తరఫున సమ్మె జరుగుతూ ఉంది. సమ్మెలో ప్రధానంగా మేము గొంతెమ్మ కోరికలు ఏం కోరట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చే ముందు వాళ్ళ మేనిఫెస్టో చైర్మన్ అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, పే స్కేల్స్ ఇస్తాం, ఆర్టీసీని బలోపేతం చేస్తాం, అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేస్తాం, అదేవిధంగా అన్ని విధాల ఆర్టీసీని పైకి తీసుకొచ్చి కార్మికులను మా కడుపులలో పెట్టుకొని చూసుకుంటామనే ఉద్దేశంతో ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినరో ఆ విధంగా నమ్మినటువంటి కార్మికులు ఆ ప్రభుత్వాన్ని ఏదైతే గత ప్రభుత్వం చేసినటువంటి ద్రోహాన్ని ఎండగడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో తీసుకురావడానికి ఈ ప్రతి కార్మికుడు ప్రచారం చేసి మన గవర్నమెంట్ రావాలి, మన సమస్యలు పరిష్కారం చేయాలి, మన సంస్థ 4 కాలాల పాటు పచ్చగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొస్తే 2.5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఎలాంటి ఊసెత్తకుండా, ఎలాంటి ప్రకటనలు చేయకుండా, ఆ విషయం ప్రస్తావన చేయకుండా ముందుకేసి ప్రవర్తిస్తూ ఉంటే జేఏసీ ఏర్పడి పలుమార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అయినా కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం వల్ల మేము ఇవాళ చెప్పేది కూడా అదే. కేవలం మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి కార్మికులు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయండి, వేరే మేము ఏం కోరటం లేదు, దాన్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మేము గత 40 రోజుల ముందు సమ్మె నోటీస్ ఇచ్చి ప్రభుత్వంతో అదేవిధంగా రవాణా మంత్రితో పలు దఫాలు మాట్లాడినా కూడా ప్రభుత్వం సానుకూలంగానే ఉందని చెబుతూనే దాన్ని పడేసేమని పెట్టడం జరిగింది. ఇవాళ జేఏసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇవాళ ఆర్టీసీ కార్మికులందరూ కూడా తెలంగాణ వ్యాప్తంగా అన్ని డిపోలలో 97 డిపోలలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, అదేవిధంగా హైర్ బస్ ఉద్యోగులు, రెగ్యులర్ ఉద్యోగులు, వాళ్ళు అనకుండా అన్ని విభాగాలకు సంబంధించిన ఉద్యోగులు స్వచ్ఛందంగా వాళ్ళు విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. సమ్మెలో భాగంగా ఈరోజు మొదటి డ్యూటీ నుండే గైర్హాజరై కార్మికులందరం మరి సమ్మెలో పాల్గొంటున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగానైతే మనకు మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందో, కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగానైతే ఇది ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటుందో, ఈ ప్రజాప్రభుత్వం అంటే ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని నెరవేర్చడమే ప్రజాప్రభుత్వం యొక్క ఉద్దేశం. మరి ప్రతిష్టాత్మకంగా మహాలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చారు. ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను అధికారులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, సమిష్టిగా కృషి చేసినప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఈ మహాలక్ష్మి పథకాన్ని మీరు చూశారు, అందరికీ తెలుసు, మీడియా మా మిత్రులకు తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. మరి మనకు ఉన్నటువంటి 55 మంది ఎక్కాల్సిన బస్సులో 100-120 మంది ఎక్కిన సందర్భం ఉంది. అయినా కార్మికులు ఏ రోజైనా ఇది భారాన్ని మోయలేము, ఇంతమంది ఎక్కేది కాదు ఈ బస్సు అని అన్నారా? ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక పిలుపును ఒక బాధ్యతగా స్వీకరించారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి నినాదాన్ని తమ బాధ్యతగా స్వీకరించి ఎంతమంది ఎక్కినా కూడా ఓర్పుతో, సహనంతో ఈరోజు గవర్నమెంట్కి మంచి పేరు వచ్చే విధంగా మహాలక్ష్మి స్కీమ్ను సక్సెస్ చేసినాం. మరి ఈ రకంగా మహాలక్ష్మి స్కీమ్ను సక్సెస్ చేసి మరి విధి నిర్వహణలో కూడా ఎంతో ఇబ్బంది ఎదురైనా మరి ఏదైతే మరి మహాలక్ష్మి స్కీమ్ ద్వారా వచ్చేటువంటి మరి ప్రయాణికులు ఉన్నారో అనేక సందర్భాల్లో మరి ఆవేశాన్ని లోనై కార్మికుల మీద మరి ఉద్యోగుల మీద దాడులు చేసినా కూడా మరి అటువంటి దాన్ని మేము సహనంతో, ఓర్పుతో మీరు భరించాము. ఎందుకు భరించామంటే ప్రభుత్వానికి మంచి రావాలి, ప్రభుత్వం మంచి కోసం మేము ఎంతకైనా శ్రమిస్తామనే ఒక దృక్పథంతో మేము పనిచేసాము. మరి మా కష్టాలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందా లేదా అని ఒక గమనంలో పెట్టుకోవాలి. మీరు ఇచ్చిన హామీలో మేము నెరవేర్చమంటున్నాం. మీరు ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నదో ఆ హామీలు యథాతథంగా తూచా తప్పకుండా మీరు నెరవేర్చమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మాకు ఏమాత్రం కూడా సమ్మెలో పోవాలని మాకేం లేదు, కోరిక లేదు. కానీ సమ్మెలోకి మీరు నెడతా ఉన్నారు, ఇది సమంజసమైన పద్ధతి కాదు అని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.